మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్ కి వెళ్ళిపోదాం. షూర్ మేడం. పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి అనే ఇదిలో ఉన్నాము. అంత బాగుంది. షాయాజీ షిండేది మస్త్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారి వాయిస్ మాకు కావాలి. పడగొడతాడా నా ప్రభుత్వాన్ని, పడగొడతాడా? బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? దా నేను డిబేట్ పెట్టమని చెప్పు, నేను మాట్లాడతా. బిడ్డ ఏమనుకుంటుర్రో, ఒక్కొక్కరికి లాగులలో తొండలేస్తే ఏమనుకుంటుండో. రాబా నేను ముఖ్యమంత్రి, నన్నే ఎదిరిస్తారా మీరు? వచ్చిన తోను కొట్లాడు చూద్దాం. మరి ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడవచ్చునా? అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు, లాగులలో తొండలేస్తాను అట్లా మాట్లాడు. చెప్పిన మాట వినకపోతే ఇట్లనే మాట్లాడతాను నేను. నేను ముఖ్యమంత్రిని అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందమ్మా, కరెక్టా కదా చెప్పు? ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి అడిగి తీసుకుంటాడా? మొత్తానికి అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా, అడిగి తీసుకున్నాడు. సూపర్ ఉంది రేవంత్ రెడ్డి. ఇది జిరాక్స్ తించేసావు నువ్వు ముఖ్యమంత్రిని. నిజంగా చాలా బాగుంది. ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు. మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది కానీ అప్పుడు నవ్వుతే బాగా, అందుకని ఆగాము. సూపర్ మస్తు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఎవరైనా కాపీ చేయాలనుకుంటే చూడండి మరి, ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చెయ్యాలి అని ఇప్పుడు అంటే అది ఫోర్జరీ చేస్తారు చూసారా, ఆ ఫోర్జరీ చేశారు. చూసుకోండి, ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు, జాగ్రత్త. ఓకే, మీ చదువు అంతా ఎక్కడ సాగింది? ఎక్కడే మేడం, హైదరాబాద్ లోనే. మొత్తం హైదరాబాద్ లోనే బీటెక్ చేశాను మేడం. ఇంటర్మీడియట్ ఇక్కడే, బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఉండడం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు? ఫ్యామిలీ అంతా ఎల్బీ నగర్ మేడం. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఉంటారు ఇప్పుడు. మీరు ఫ్యామిలీ అంతా ఇక్కడే? మంచిగానే ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మంచిగానే ఉన్నారు. మరి మీరు ఇంత బాగా మిమిక్రీ చెప్తున్నారు కదా, ఎందుకంటే జిరాక్స్ దిగిపోతున్నాయి వాయిస్ లో అయితే. నిజంగా ఏ వాయిస్ అడిగినా గానీ జిరాక్స్ దిగిపోయేటట్టుంది. మళ్ళీ నేను అడుగుతాను వాయిస్. కాకపోతే ఈ మిమిక్రీ చేయడానికి అంటే మీరేదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా? మేడం, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. అంటే బర్త్డే పార్టీస్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ బాగుంటుండే. అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ కూడా ఇస్తుంది. అంతా బాగా ఈవెంట్స్కి వెళ్తే ఉంటుంది కదా మేడం క్యాష్. సరే, వాళ్ళు కూడా బాగా అప్లాజ్ చేస్తున్నారు అనమాట. బాగా చేశారు, సూపర్ చేశారు, కంటిన్యూ చేయట్లే. అయిపోయిన తర్వాత బీటెక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన, లేకపోతే వేరే సైడ్. వాళ్ళ ప్రోత్సాహంతోనే సరే వెళ్దాం మనకంటూ ఉంది కదా ఏదో ఒకటి. ఫ్రెండ్స్ గానీ, ఇంట్లో వాళ్ళు గానీ, మా భార్య గానీ పెళ్ళైందాక. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎలా చెప్తారు మిమిక్రీ అనేది? మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తేనా? ఇప్పటికిప్పుడు అంటే ఐ విల్ ట్రై. చేస్తారు కదా? చేస్తాను. నేనే అడుగుతా, నాకు కాల్ కలిపి ఇవ్వండి చాలు. ఓకే. హలో బిటు, నేను స్టూడియోలో ఉన్నా, హిట్ టీవీలో. ఒక్కసారి మేడంతో మాట్లాడు ఒకసారి. హాయ్ బిట్టు గారు, నేను హిట్ టీవీ స్టూడియో నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం సాయి కుమార్ గారు మా స్టూడియోలో ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, మేమే బంధించేసాము ఒక 1 hour పాటు. తను ఒక మంచి ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ అని మేము అనుకుంటున్నాము. మీ ముందు కూడా చేస్తూ ఉంటారు కదా మిమిక్రీ, మీకు ఎలా అనిపిస్తుందండి? అయ్యో, చాలా అద్భుతంగా అండి. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉన్నాము కాలనీలో. చూస్తున్నాగా ఆయన చాలా మంచిగా చేస్తున్నాడు. అసలు ఒక 2 వాయిస్లు ఇప్పుడు విన్నాము స్టార్టింగ్ లోనే, మామూలుగా లేవు. సూపర్. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ దించేశాడు అన్నట్టు మా ఈటీవీ స్టూడియోలో. చాలా బాగా చేస్తారు రేవంత్ రెడ్డి గాని, ప్లస్ కేపాల్, ఇంకా బాగా చేస్తారు. అసలు బాగుంది. మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఏరియా అన్నారు కదా, కానీ ఇక్కడ సాయి కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మంచిగా ఇంత బాగా నేను మిమిక్రీ చేయడానికి గల కారణము నా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అవునవును, చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేది. తనకు చాలా టాలెంట్ ఉంది వాస్తవం చెప్పాలంటే. అవును, అదైతే వాస్తవం. కాలేజ్ లో గానీ, స్కూల్లో గానీ, కాలనీలో ఏమన్నా మా వినాయకుని దగ్గర ఈవెంట్స్ అయినా గానీ తనే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు.
ఓకే. చాలా బాగా తన గురించి చెప్పాలంటే మీరు ఒక మీ మాటలో మీ ఉద్దేశంలో ఒక మాట ఏం చెప్తారు? మంచి వ్యక్తి, ఓకే. హెల్ప్ చేస్తాడు పబ్లిక్ కి. అంటే మా కాలనీ వరకు అయితే మేము చూస్తుంటాం కదా అతన్ని. ఆ, ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ప్రజెంట్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ టీవీ అనేది అని మేము అనుకుంటున్నాం. హిట్ టీవీ. బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ తనకి, ఎందుకంటే తను చాలా ఛానల్ చేసి వచ్చాడు. ఓకే. ఇక ప్రజెంట్ ఇప్పుడు బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్. బిగ్ కాదండి మాది హిట్. హిట్ టీవీ కాకపోతే నేను హిట్. చేస్తున్నాను నీకు. ఓకే. హిట్ టీవీ. ఓకే. కానీ మొత్తానికి అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీ ఫ్రెండ్ కి. అవునండి. మాకు కూడా ఇలాంటి చాలా ఎంకరేజ్మెంట్ కూడా తనకు ఉండాలని అనుకుంటున్నాము. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% ఉంటుంది మా తరఫు నుంచి అయితే. 100% తనకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రైట్ బిట్టు బాయ్. బాయ్ బాయ్. అడగగానే కూడా చెప్పేస్తున్నారు ఎంత చక్కగా. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవుతూ రాలేదు. ఇప్పుడు మా కోసం మేము అడుగుతున్నాం, కేసీఆర్ గారి వాయిస్ ఏం చెప్పండి. కేసీఆర్ డెఫినెట్లీ దెర్ ఆర్ మెనీ కాజ్ అండ్ కాన్సన్ట్రేషన్స్ విచ్ ఐ వోంట్ డోంట్ టక్. ఉన్నదానే కొంచెం సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. మర్చిపోయారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అర్థం కావాలి కదా మీకు కూడా. ఇట్లా మాట్లాడతారా? ఇదేనా మాట్లాడేది? పద్ధతి ఉండాలి కదా. ఐఎమ్ సారీ. అంటే లాస్ట్కి తిట్టి ఉండాలి కదా కొంచెం అన్న, సోయి ఉండాలి కదా. ఐఎమ్ సారీ అంటే ఫస్ట్ తిట్టేసి మళ్ళీ తర్వాత ఐఎమ్ సారీ అని చెప్తున్నాడా కేసీఆర్ అంటే డీసెంట్ గా తిట్టారనమాట. అంతేనా? డీసెంట్ గా తిట్టేసి, ఆయన పెద్ద అయినా కదా, డీసెంట్ గా తిట్టేసి డీసెంట్ గా మళ్ళీ సారీ చెప్పాడు. ఇంకొక విషయం కూడా, ఆయన అంత పెద్ద అయినా కదా తిట్టాడు. మళ్ళా తన వయసును అంటే వయసును దృష్టిలో పెట్టుకోకుండా తిట్టాను కదా అని ఒక కృతజ్ఞత భావంతో మళ్ళా సారీ చెప్పాడు కదా. మీరు కూడా అంత బాగా మంచి వినయంగా చెప్పారు. అంటే మీ మనసులో మాట మా మీద ఏమన్నా పెట్టారు? సూపర్ సూపర్, బాగుంది, మస్తుంది. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలి, ఆ హామీలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాం అని ఈ వాయిస్ లో అంటున్నాను. ఎగ్జాక్ట్ గా వాయిస్ రాదు, కాకపోతే ఆ మాడ్యులేషన్ పట్టుకుంటాను. మాట్లాడుతూ ఉన్నా, చేస్తా ఉన్నా, నిధులు రావాల్సి వస్తున్నాయి. అన్నిటికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడమాట. అట్లా మాట్లాడతారు. ఆయనది కూడా ప్రాక్టీస్ చేయి, గట్టిగా వచ్చేస్తుంది. పక్క తెలంగాణలో మాట్లాడతాడు కాబట్టి వచ్చేస్తుంది. సూపర్ సూపర్. రఘునందన్ రావు గారు ఇప్పుడు చేయలేదు మేడం, అతను చూపిస్తాయి ఖచ్చితంగా. ఎవరు చేయలేదు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కేసీఆర్ వస్తాడా అడ్డం, కేటీఆర్ వస్తాడా? సరే రమ్మని చెప్పండి, కేసీఆర్ని నన్ను డిబేట్లో పెట్టమని చెప్పండి, నేను మాట్లాడతా. నేను అడ్వకేటే కదా, నేను రావునే కదా, ఆయన రావే కదా. మరి మేము ఇద్దరం కూర్చుంటాం, మీరందరూ ఎందుకు మధ్యలో? బీజేపీ నీకు ఎందుకండి నాకు ఎంతగానో? రమ్మని చెప్పండి. మరి దమ్ముంటే రావాలి కదా, నాతో మాట్లాడు. రఘునందన్తో మాట్లాడేటప్పుడు మోడీ దగ్గరికి పో. నాతో మాట్లాడడానికి నా చేతన అయితే లేదు కదా నీకు. మోడీ దగ్గరికి పోయి నువ్వేం మాట్లాడుతూ? కొంచెం మన సిగ్గు ఉండాలి కదా. మాట్లాడదాం రా. నిజంగా మీకు కూడా అనిపించింది లేదు రఘునందన్ రావు ఇక్కడ కూర్చున్నాడా? నేను మధ్యలో ఫ్లోలో ఆపొద్దని చెప్పేసి నేను ఆగిపోయినా గానీ నిజంగా ఇప్పటి వరకు రఘునందన్ రావుది ఎవ్వరు చేయలేదు, మీరు మాత్రం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జిరాక్స్ అసలు ఆయన ఇంక ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా కళ్ళు కనిపించకపోతే మాత్రము ఎదురుగా ఉన్నది రఘునందన్ రావే అనుకుంటారు. నిజమా? కానీ ఒక్కసారి మాకోసం ఇంకేదైనా డైలాగ్ చెప్పారా తనది, రఘునందన్ రావుది? నేను అడ్వకేట్ అనే విషయం తెలుసు కదండి మీకు. రమ్మనండి మరి కేసీఆర్ని. కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? సరే ముగ్గురు కలిసి రమ్మని చెప్పండి, నేను ఒక్కనే రెడీ. నేను కూడా రావునే కదా, వాళ్ళు కూడా రావే కదా. మరి వచ్చి కలుసుకుందాం తండి, ఒక డిబేట్ పెట్టండి, కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి రెడీ. నేను ఒక అడ్వకేట్, ఏం మాట్లాడాలో నాకు మొత్తం తెలుసు. రా చూసుకుందాం. ఏం భయం అవుతుందా నీకు? రాహుల్ కాబట్టి వాళ్ళని పిలిచారు, మరి సీఎం ఎందుకు పిలవలేదు? మధ్యలో సీఎం ను మర్చిపోయింది రఘునందన్ రావు గారు. సీఎం ను మర్చిపోయారు మొత్తం, ఎందుకంటే సీఎం బాగా చేస్తున్నాడని మర్చిపోతున్నారు అందరూ.
దృష్టి పెట్టలేదు సీఎం దృష్టి రఘునందన్ పెట్టట్లేదు. అట్లా కాదు అంటే సీఎం గారు ఎప్పుడు అందరి గుండెల్లో ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం ఎందుకని బయటికి చెప్తలేరు అన్నట్టు, అవును. లోపల దాచుకుంటారు. దాచుకుంటున్నారు. అంతేనా? అవును. అందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. Thank you, ma'am. చాలా 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 బాగుంది. Yeah, ma'am. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.